హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 23వ భాగము. ఇక కథలోకి వెళితే, ఉదయాన్నే సుమకు మెలకువ వచ్చి చూసేసరికి అరవింద్ బాధపడుతూ కనిపిస్తాడు. ఏమైంది? పొద్దున్నే మొగుడు చచ్చిన పెళ్ళాంలా ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నావు అని అరవింద్ను ఉద్దేశించి అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగుతుంది. సుమ లేవటం చూసి అరవింద్ సైలెంట్గా తనను చూస్తూ ఉంటాడు. సుమ బెడ్ దిగి ఒళ్ళు విరుచుకుంటూ ఎదురుగా ఉన్న అద్దంలో తన అవతారాన్ని చూసుకుని షాక్ అవుతుంది. చెదిరిన జుట్టుతో నలిగిపోయి అస్తవస్త్రంగా తన ఒంటి మీద ఉన్న చీరను చూసుకుని, ఏమైంది నాకు? ఇలా ఉన్నాను ఏంటి? అసలు రాత్రి ఏం జరిగింది అని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. రాత్రి జరిగింది గుర్తుకు రాగానే షాక్గా అలాగే బెడ్ మీద కూర్చుంటుంది. సుమ కళ్ళల్లో నీళ్లు. సుమ కళ్ళలో నీళ్లు చూసి అరవింద్ సుమ దగ్గరికి వస్తాడు. నేల మీద మోకాళ్ళ మీద కూర్చుని, సుమ, సారీ, రాత్రి ఐ లాస్ ఆఫ్ మై సెన్స్. నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదు. నేను కావాలని చేయలేదు అని అరవింద్ చెబుతూ ఉంటే సుమ అరవింద్ను కోపంగా చూసి బెడ్ మీద ఉన్న పిల్లోతో తనను కొడుతుంది. నీకెంత ధైర్యం నా మీద చెయ్యి వేయటానికి? నిన్ను అని అరవింద్ను బాగా కొడుతుంది. అరవింద్ సుమ కొట్టడం చూసి, సారీ సుమ, నా పెళ్ళానివే కదా అని. నీ పెళ్ళానైతే నాకు కొన్ని ఇష్టాలు ఉండవా? ఉంటాయి కానీ. కానీ ఏంటి అంటూ అరవింద్ను కొట్టడం ఆపి ఏడుస్తూ, నా ఫస్ట్ నైట్ పచ్చని పొలాల మధ్యలో వెన్నెల రాత్రి మల్లెల పందిరి మంచం మీద జరగాలని ఎంత ఆశపడ్డానో తెలుసా? ఆ రోజును మంచి మెమరబుల్ డేగా, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి అని ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్వు నాకు ఏ మెమరీ లేకుండా చేశావు. నీకు అంత ఆత్రం ఎందుకు అంటూ అరవింద్ను కొట్టడం స్టార్ట్ చేస్తుంది మళ్ళీ. అరవింద్ కొంచెం ఆశ్చర్యంగా, అంటే నువ్వు ఇప్పుడు రాత్రి జరిగిన దానికి బాధపడటం లేదా? నువ్వు ఊహించుకున్నట్లు జరగలేదని బాధపడుతున్నావా అంటాడు. రెండింటికి బాధపడుతున్నా అంటూ అరవటం మొదలు పెడుతుంది. అరవింద్ సుమ అరవటం చూసి, ఏయ్ చుప్, ముయ్ నోరు, నువ్వు అలా అరవకే. ఎవరైనా వింటే నేను నిన్ను ఏదో చేశాను అనుకుంటారు. ఇప్పుడు చేసావుగా, మళ్ళీ ఇంకేం చేస్తావు? అదేదో తెలియక జరిగిపోయింది, కావాలని చేసింది కాదు. అర్థం చేసుకోయే తల్లి. నేను ఏం అర్థం చేసుకోను. ఈ విషయం వెంటనే మా అక్కకు చెప్పాలి అని సంగీతకు కాల్ చేయటానికి ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. అరవింద్ సుమ చేతిలోని ఫోన్ లాక్కుని, వద్దే బాబు, ముందే మీ అక్క నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు ఈ విషయం చెప్పావనుకో, మా కిరణ్ను ఆడుకున్నట్లు నన్ను కూడా ఆడుకుంటుంది. వద్దు ప్లీజ్, మీ అక్కకు చెప్పకు. నువ్వు ఏం చెప్పినా చేస్తా. నిజంగా చేస్తావా? చేస్తా. అయితే నన్ను ఎత్తుకో. నన్ను ఎత్తుకుని బాత్రూమ్ వరకు తీసుకుని వెళ్ళు. కాళ్ళు లాగుతున్నాయి అంటూ చేతులు చాపుతుంది. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా? ఎవరి పెళ్ళికి అరవింద్? నీదా పెళ్ళి? ఇక్కడ ఒక్కదానికే గతి లేదు, ఇంకొకటి ఎందుకులే అని అరవింద్ సుమని ఎత్తుకుని వాష్రూమ్ వరకు తీసుకుని వెళ్తాడు. సుమ వాష్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని తనకు అరవింద్కు మధ్య జరిగింది గుర్తు చేసుకుని సిగ్గుపడుతుంది. అరవింద్ ఆఫీస్ నుంచి కంగారుగా ఇంటికి వస్తాడు. సుమ ఇంటి బయట నిలబడి ఉంటుంది. అరవింద్ సుమ దగ్గరికి వచ్చి, ఏంటే అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? ఆటో పిలుస్తావని? ఆటో పిలవటం కోసం నన్ను అర్జెంటుగా ఆఫీస్ నుంచి రమ్మని చెబుతావా? అరవింద్ కాస్త కోపంగా, నీకు బుద్ధి ఉందా? ఆఫీసులో ఎంత అర్జెంట్ వరకు ఉందో తెలుసా? నువ్వు త్వరగా రమ్మని కాల్ చేస్తే ఏమైందోనని కంగారుగా వచ్చాను. కానీ నువ్వు, హలో మాస్టారు, పొద్దున్న నేను ఏం చెప్పినా చేస్తాను అన్నావు కదా అని పిలిచాను. నీకు అంత ఇబ్బంది అయితే పిలవనులే, మా అక్కకు కాల్ చేసి చెబితే సరిపోతుంది అని ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. సంగీత పేరు వినగానే, అబ్బే ఇబ్బందా? నాకా? అదేం లేదు. పని మీద వెళ్తున్నట్లు ఉన్నావు. పనికి మాలిన ఫోన్లు ఎందుకు చెప్పు? అవును, మన కారు ఉంది కదా, ఆటో ఎందుకు? ఒక్క మాట చెబితే డ్రైవర్ తీసుకుని వెళ్తాడు కదా, నువ్వు కారులో వెళ్ళు. నేను ఆటోలోనే వెళ్తాను. ఆటో పిలువు. సరే అని ఆటో పిలుస్తాడు. సుమ ఆటోలో ఎక్కుతుంది. అరవింద్ సుమతో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి అని మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంటే,
హలో సార్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు రావా? నేను కూడా రావాలా? ఎందుకు? అక్కడికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆటో ఎవరు పిలుస్తారు? నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను రాను అని అలిగినట్లు ఫేస్ పెడతాడు అరవింద్. సరే నీ ఇష్టం అని ఫోన్లో ఒక నెంబర్ డయల్ చేసి చెవికాడ పెట్టుకుని హలో అక్క. అరవింద్ ఆటో ఎక్కి సుమ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అరవింద్, పూజ సామాగ్రి తీసుకుని గుడిలోకి వెళ్దాం. నేను రాను. నీతో ఇప్పుడు గుడిలోకి వేస్ట్. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అవుతుంది నా పరిస్థితి. అవును, ఇందులో కోతి ఎవడు, కొబ్బరి చిప్ప ఎవరు? కొబ్బరి చిప్ప నేను, కోతి ఎవరో నాకు తెలియదు. అరవింద్, నన్ను కోతి అంటావా? ఏయ్, అలా గట్టిగా అరవకు, అవి వింటే పాపం ఫీల్ అవుతాయి అని గుడి లోపలికి వెళ్తారు. ఇద్దరు పూజ చేయించుకుని బయటకు వస్తారు. అరవింద్, నాకు బాగా ఆకలిగా ఉంది, హోటల్కు తీసుకుని వెళ్ళు. ఇప్పుడే కదే నీది నాది ఇద్దరిది ప్రసాదం నువ్వే తిన్నావు. అరవింద్, ఇప్పుడు జోక్స్కి టైం కాదు, నాకు బాగా ఆకలిగా ఉంది. సరే అని ఇద్దరు హోటల్కి వెళ్తారు. సుమ మెనూ కార్డులో ఉన్న అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తుంది. ఏంటే అన్ని ఆర్డర్ చేశావు? బిల్ నీ బాబు కడతాడనుకుంటున్నావా? సుమ అరవింద్ను సీరియస్గా చూసి, లేదు, నా మొగుడు కడతాడు. వాడెవడు? ఇంకెవరు? నువ్వే. అవును కదా అనుకుని సుమ చెప్పిన ఆర్డర్ వస్తే తినేసి బిల్ కట్టి వెళ్తారు. ఫ్యాషన్ షోకు అని సీత, సంగీత, కిరణ్ వస్తారు. ఒక హోటల్లో పెద్ద రూమ్ తీసుకుని ముగ్గురు అందులో ఉంటారు. సీతగారికి ఏమో విక్కీని చూసుకుంటాం, వాడితో ఆడుకుంటూ ఉంటారు. కిరణ్ ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. షో రేపు కావటంతో సంగీత రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. పాపం సంగీతకు పడుకుని విసుగ్గా ఉంటుంది. సంగీత వీళ్ళ వైపు చూస్తూ అందరూ ఏదొక పనిలో ఉన్నారు, నేను తప్ప అనుకుని రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సంగీత డల్గా ఉండటం చూసి తన దగ్గరికి వస్తాడు కిరణ్. ఏమైంది అలా ఉన్నావు? బోరుగా ఉంది. నీ బోర్ పోగొట్టడానికి మనం ఒక గేమ్ ఆడదామా? ఏంటది? నేను నిన్ను పొడుపు కథలు అడుగుతాను, నువ్వు దానికి కరెక్ట్గా ఆన్సర్ చెబితే నేను నా ఒంటి మీద ఉన్న వస్తువులు నీకు ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నాకు ఇవ్వాలి. సరే అని గేమ్ స్టార్ట్ చేస్తారు ఇద్దరు. ముందు నేను అడుగుతాను అని. కిరణ్, నువ్వు పెట్టినా నేను పెట్టినా ఒకేలా ఉంటుంది. ఏంటది? నువ్వు పెట్టినా నేను పెట్టినా ఒకేలా ఉంటుందా? ఏంటబ్బా అది? సంగీత కొంచెం సేపు బాగా థింక్ చేస్తుంది. కిరణ్ను దగ్గరికి రమ్మని చెప్పి ముద్దు అంటుంది. నువ్వు పెట్టుకుంటాను అంటే నేను వద్దు అంటానా చెప్పు? నీ ఇష్టం వచ్చినట్లు పెట్టుకో. సంగీత కోపంగా, ఏహే, నువ్వు అడిగిన దానికి ఆన్సర్ ముద్దు. ఓ, ఆన్సర్. నేను ఇంకేదో అనుకున్నానులే. నేను గెలిచాను కదా, ఇవ్వు నీ వాచ్ అని కిరణ్ చేతిలోని వాచ్ తీసుకుంటుంది. కాస్ట్లీ వాచ్ పోయింది అని ఫీల్ అవుతాడు కిరణ్. ఇలా వీళ్ళు ఆడుకుంటూ కిరణ్ వస్తువులు సంగీత, సంగీత వస్తువులు కిరణ్ లాగేసుకుంటారు. ఈసారి కిరణ్ అడుగుతాడు, సంగీత, నేను కళ్ళు మూసుకుని చేసే పని నువ్వు కళ్ళు తెరుచుకుని చేయలేవు. ఏంటది? ఎందుకు చేయలేరు? నేను చేస్తాను. అవునా, ఇలారా అని పూల కుండీలోని మట్టి తీసుకుని కళ్ళ మీద పోసుకుంటాడు. ఇప్పుడు ఇదే పని నువ్వు కళ్ళు తెరుచుకుని చేయి. ఏంటి, మట్టి కళ్ళలో వేసుకోవాలా? మట్టి కళ్ళల్లో వేసుకుంటే కళ్ళు పోతాయి, ఇంకేమైనా ఉందా? నేను వేసుకోను. అయితే ఓడిపోయాను అని ఒప్పుకో. నేను ఒప్పుకోను, ఇది చీటింగ్. చీటింగ్ లేదు, గ్రీటింగ్ లేదు. నీ దగ్గర ఉన్న వస్తువు. నా దగ్గర ఏమున్నాయి? నా కమ్మలు, గాజులు, పట్టీలు అన్నీ తీసేసుకున్నావు కదా. సంగీత మెడలో చైన్ చూసి అది ఇవ్వమంటాడు. ఇది రాదు, గట్టిగా ఉంది అన్నా వినడు. అమ్మా, నా సొమ్ము నాకు ఇవ్వకుండా తప్పించుకుందామనుకుంటున్నావా? నెవర్, నేను అస్సలు ఒప్పుకోను. నాకు చైన్ ఇవ్వాల్సిందే అని పట్టుపడతాడు. సంగీత చేతితో తీయటానికి ట్రై చేస్తుంది, కానీ అది తీయటానికి రాదు. కిరణ్ కూడా చేతితో తీయటానికి ట్రై చేస్తాడు, రాదు. ఇంకెలా కాదని నోటితో తీయటానికి సంగీత దగ్గరికి వస్తాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? నా వస్తువును నేను తీసుకుంటున్నా అని సంగీతకు దగ్గరగా వస్తాడు. కిరణ్ శ్వాస తగిలి తన మెడ మీద గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది. కిరణ్, ప్లీజ్ వద్దు. ఒప్పుకునేది లేదు, తీసుకోవాల్సిందే అని తన మెడ మీద ఉన్న చైన్ నోటితో తీస్తూ ఉంటాడు.
సంగీతకు కిరణ్ అలా తీస్తూ ఉంటే చెక్కలి గింతలు పెట్టినట్లు ఉంటుంది. అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఏయ్ కదలొద్దు అని తనను గట్టిగా పట్టుకుని పంటితో తీస్తూ ఉంటాడు. సంగీతకు గుండెంతా బరువుగా అయిపోతుంది. కిరణ్ తనకు అంత దగ్గరగా ఉండేసరికి సిగ్గుతో తన బుగ్గలు ఎరుపెక్కుతాయి. చైన్ తీసిన తర్వాత గమనిస్తాడు కిరణ్ సంగీతను. సిగ్గుతో తన కన్నులు మూసుకుపోతూ ఉంటాయి. కిరణ్ సంగీతను తనకు అభిముఖంగా తిప్పుకుంటాడు. సంగీత కిరణ్ స్పర్శకు చిన్నగా కంపిస్తుంది. కిరణ్ సంగీత ఫేస్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. సంగీత సిగ్గుతో తల వంచేసుకుంటుంది. కిరణ్ సంగీతకు దగ్గరగా జరిగి తన బొగ్గ మీద కిస్ ముద్దు పెడతాడు. తనను గట్టిగా హగ్ చేసుకుంటాడు. కొంచెం సేపటి తర్వాత ఫోన్ రావటంతో సంగీత కిరణ్కు దూరంగా జరుగుతుంది. అప్పటి వరకు వేరే లోకంలో విహరిస్తున్న ఇద్దరు ప్రెసెంట్లోకి వస్తారు. ముందుగా తేరుకున్న సంగీత కిరణ్ను దూరంగా నెట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. కిరణ్ ఫోన్ మోగుతుంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కిరణ్. అటువైపు శరత్ ఉంటాడు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శరత్. ఏం కాల్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? సార్ అది ఈరోజు ఫస్ట్ కదా సార్, అందరికీ సాలరీస్ ఇవ్వాలి. నేను నీకు ఒక చెక్ ఇచ్చాను కదా శరత్, అది డ్రా చేసి అందరికీ సాలరీస్ ఇచ్చేయి. సార్ అది బౌన్స్ అయింది. వాట్? చెక్ బౌన్స్ అవ్వటం ఏంటి? సార్ అది చెక్ మీద మీ ఒక్కరి సైన్ మాత్రమే ఉంది సార్. నా కంపెనీ చెక్ మీద నా ఒక్కడి సైన్ కాక అందరి సైన్లు ఎందుకు ఉంటాయి? సార్ మీరు ఒక విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. ఇప్పుడు ఈ కంపెనీలో సంగీత మేడం గారికి 50% పార్ట్నర్షిప్ ఉంది. మేడం మీది ఇద్దరిది సైన్ లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. ఇన్ని రోజులు ఎలా చేశావు? సార్ చిన్న చిన్న అమౌంట్లు అయితే ఓకే, కానీ ఇది చాలా పెద్ద అమౌంట్ కదా సార్, అందుకే ఇద్దరి సైన్ ఉండాలి. సరేలే, రేపు ఈవినింగ్ నేను వస్తాను. ఇంటికి వచ్చి మేడం దగ్గర సైన్ తీసుకుందువు. ఓకే సార్ అని కొంచెం సేపు ఆఫీస్ విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. శరత్తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఆలోచనలో పడతాడు కిరణ్. సంగీత నా సైన్ లేకుండా అంత అమౌంట్, అదే 50 లక్షలు ఎలా డ్రా చేసి ఉంటుంది? నిన్ను ఏ రోజు 50 రూపాయలు కాదు కదా, 50,000కు కూడా సైన్ చేయమని అడగలేదు. మరి నా సంతకం లేనిది అంత మనీ ఎలా డ్రా అయింది? సంథింగ్ ఈజ్ రాంగ్, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ బయటికి వస్తాడు. అలాగే నడుస్తూ వెళ్తున్న కిరణ్కు ఒక రూమ్ నుంచి చిన్నగా వాయిస్ వినిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎవరు ఉండరు అక్కడ, ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వినిపిస్తుంది ఈ వాయిస్ అని అటుగా వెళ్తాడు కిరణ్. అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతాడు.